అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈ రోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ రోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మార్చి 26, 2025 అంటే నేటితో సంతోషం ఫిల్మ్ న్యూస్ తన 5 సంవత్సరాల విజయవంతమైన ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. 365 రోజులను 5 సంవత్సరాలతో గుణిస్తే 1825 రోజులు. అందులో 2024 లీప్ ఇయర్లో ఒక అదనపు రోజును జోడిస్తే మొత్తం 1826 రోజులు. 1826వ ఎపిసోడ్తో ఈ డిజిటల్ న్యూస్ బులెటిన్ కొత్త మైలురాయిని అందుకుంది. ఈ ఘనత వెనుక ఉన్న సృజనాత్మక శక్తి, అంకిత భావం మరియు అవిశ్రాంత కృషి యొక్క ప్రతీక సురేష్ కొండేటి. సినీ పరిశ్రమలో ఒక జర్నలిస్టుగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా తనదైన ముద్ర వేసిన సురేష్ కొండేటి సంతోషం అనే పేరును ఒక బ్రాండ్గా మార్చారు. 2002లో సంతోషం సినీ వారపత్రికతో మొదలైన ఆయన ప్రస్థానం డిజిటల్ యుగంలోకి అడుగుపెట్టి సంతోషం ఫిల్మ్ న్యూస్ రూపంలో సినీ ప్రియుల హృదయాలను ఆకర్షించింది. కానీ ఈ 5 ఏళ్ల విజయం వెనుక ఉన్న అసలు కథ కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం గడగడలాడుతున్నప్పుడు సురేష్ కొండేటి చూపిన సాహసం మరియు దూరదృష్టి. కరోనా సంక్షోభంలో అందరూ ఇళ్లకే పరిమితమై సినీ పరిశ్రమ స్తబ్దతకు చేరిన సమయంలో సురేష్ కొండేటి మాత్రం తన ఇంటిని ఒక స్టూడియోగా మార్చి సంతోషం ఫిల్మ్ న్యూస్ డిజిటల్ బులెటిన్ను ప్రారంభించారు. ఇది కేవలం ఒక ప్రయోగం కాదు, సినీ అభిమానులకు వినోదం మరియు సమాచారాన్ని అందించే ఒక విప్లవాత్మక చర్య. రోజు కొత్త వార్తలను, సినీ నవీనతలను, ఆసక్తికర విశ్లేషణలను అందించే ఈ బులెటిన్ తక్కువ సమయంలోనే సినీ ప్రేమికుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. సురేష్ కొండేటి ఒక సాధారణ వ్యక్తి కాదు, ఆయన ఒక విజనరీ. సినీ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవంతో ఆయన సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే అసామాన్య ప్రతిభను కలిగి ఉన్నారు. కరోనా సమయంలో ప్రింట్ మీడియా కష్టాల్లో ఉన్నప్పుడు డిజిటల్ వేదిక వైపు మళ్లీ రాత్రింబవళ్లు కష్టపడి ప్రత్యేక సిబ్బందితో కలిసి పనిచేస్తూ రోజుకు రోజు వార్తలను అందించేలా చేశారు. ఈ నిర్విరామ కృషి ఫలితమే 5 ఏళ్లలో 1826 ఎపిసోడ్లను విజయవంతంగా పూర్తి చేయడం. సంతోషం ఫిల్మ్ న్యూస్ కేవలం ఒక వార్తా బులెటిన్ కాదు, ఇది సినీ పరిశ్రమలోని ప్రతి ఒక్కరికి ఒక స్ఫూర్తి. సినీ తారల నుంచి సామాన్య అభిమానుల వరకు అందరూ ఈ బులెటిన్ కోసం ఆసక్తిగా ఎదురుచూసే స్థాయికి ఎదగడం అంటే సురేష్ కొండేటి విశ్వసనీయత మరియు నిబద్ధతకు నిదర్శనం. ఆయన స్థాపించిన సంతోషం అవార్డ్స్ కూడా దక్షిణాది సినిమా పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇది ఆయన సినీ రంగంపై చూపే అచంచలమైన ప్రేమకు అద్దం పడుతుంది. 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ సందర్భంలో సురేష్ కొండేటి మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, సంతోషం ఫిల్మ్ న్యూస్ సినీ ప్రపంచంలో ఒక అమరగాథగా నిలిచిపోవాలని కోరుకుంటూ ఆయనకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేద్దాం. సినిమా రంగంలో ఒక సామాన్యుడు అసాధారణ విజయాలను సాధించవచ్చని నిరూపించిన సురేష్ కొండేటి నిజంగా ఒక సంతోషకరమైన స్ఫూర్తి ప్రదాత. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ చావా ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా కేవలం హిందీలోనే 750 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రీసెంట్గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయగా భారీ వసూళ్లను సాధించింది. అయితే ఈ సినిమాను పార్లమెంటులో స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 27న పార్లమెంటులో చావా సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ వేయబోతుండగా ఈ స్క్రీనింగ్ కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించగా దినేష్ విజన్ నిర్మించారు. రష్మిక మందన కథానాయికగా నటించింది. దేశంలో మనుషులంతా సమానత్వంతో జీవించాలని ఆకాంక్షించి ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా జీవితం పోరాటం చేసిన ప్రముఖ సామాజిక తత్వవేత్త, మహిళల హక్కుల కోసం పోరాడిన ప్రముఖ వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్లో ఒక సినిమా రాబోతుంది. పూలే అనే టైటిల్తో ఈ సినిమా రాబోతుండగా పూలే పాత్రలో గుజరాతీ నటుడు ప్రతీక్ గాంధీ నటిస్తున్నాడు. అతడి భార్య సావిత్రిబాయి పూలే పాత్రలో బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు భార్య పత్రలేఖ నటిస్తుంది. అనంత్ నారాయణ్ మహదేవన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా జీ స్టూడియోస్ బ్యానర్ పై ప్రణయ్ చోక్షి, జగదీష్ పటేల్, రితేష్ కుదేచా, అనూయ చౌహాన్ కుదేచా, సునీల్ జైన్ తదితరులు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి ట్రైలర్ను విడుదల చేశారు మేకర్స్.
బాలీవుడ్ నటి అమీ జాక్సన్ మరోసారి తల్లైంది. పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని అమీ జాక్సన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. బాబుకు ఆస్కార్ అలెగ్జాండర్ వెస్ట్విక్ అని పేరు పెట్టినట్లు తెలిపింది. ఈ మేరకు భర్త బిడ్డతో దిగిన ఫోటోను పంచుకుంది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది. ఇది చూసిన నెటిజన్స్ అభిమానులు అమీ జాక్సన్ జంటకు కంగ్రాట్స్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు. అమీ జాక్సన్ సినిమాల్లోకి వచ్చే ముందు మోడల్గా రాణించింది. 2010లో తమిళంలో మంద్రాస్ పట్టణం మూవీతో చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్లో ప్రతీక్ బబ్బర్ సరసన ఏక్ దివానా తాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టింది. 2014లో తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఎవడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2018లో సూపర్ స్టార్ రజనీకాంత్ రోబో 2.0 చిత్రంతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. అలాగే చియాన్ విక్రమ్ ఐ మూవీలోనూ మెరిసింది. ప్రస్తుతం అమ్మడు తెలుగు సినిమాలకు దూరమైంది. గత ఏడాది ఆగస్టులో తన ప్రియుడు హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్విక్ ను రెండో వివాహం చేసుకుంది. గురువారం నాడు ఉప్పల్లో లక్నో సూపర్ జైంట్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్న విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు స్టేడియానికి వెళ్లే ప్రేక్షకులకు గుడ్ న్యూస్. మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో మ్యూజికల్ ఈవెంట్ ఉండనుంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన సంగీత కార్యక్రమంతో ప్రేక్షకుల్ని అలరించనున్నారు. ఐపీఎల్ అధికారిక హ్యాండిల్ ఈ విషయాన్ని ప్రకటించింది. కాగా ఈసారి దేశవ్యాప్తంగా ఐపీఎల్ జరుగుతున్న పలు స్టేడియాల్లో మ్యాచ్ కు ఇదే తరహాలో మ్యూజికల్ ఈవెంట్స్ ను బీసీసీఐ నిర్వహిస్తుంది. ఇదిలా ఉంటే ఐపీఎల్ 18వ సీజన్ ను గ్రాండ్ విక్టరీతో ఎస్ఆర్హెచ్ శుభారంభం చేస్తుంది. ఆదివారం నాడు రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఆరెంజ్ ఆర్మీ 44 పరుగులతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీ శిక్షకులు సీనియర్ నటుడు షిహాన్ హుసైనీ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన మరణ వార్తపై సినీ ప్రముఖులు తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేస్తున్నారు. ఇక ఆయన ఆధ్వర్యంలోనే హీరో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కరాటేని నేర్చుకున్నారు. తన గురువు మరణించడంతో పవన్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుసైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్దే కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురువు హుసైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని 4 రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్లి హుసైనీ గారిని పరామర్శించాలని నిర్ణయించుకున్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. చెన్నైలో హుసైనీ గారు కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి ఖచ్చితంగా పాటించేవాడిని. తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకున్నారు. తెల్లవారుజామునే వెళ్లి సాయంత్రం వరకు ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకునేందుకు కఠోర సాధన చేసే సన్నివేశాలకు నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుసైనీ గారి శిక్షణలో సుమారు 3000 మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుసైనీ గారు తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు. హుసైనీ గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్ ఆర్చరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి, పలు చిత్రాల్లో నటించారు. స్ఫూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్లేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుసైనీ గారు మార్షల్ ఆర్ట్స్ ను యువతీ యువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణ అనంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజ్కి అందజేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుసైనీ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పత్రికా ప్రకటనలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ అర్ధాంగి బాలీవుడ్ నటి అతియా శెట్టి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. రాహుల్ అతియా దంపతులు తల్లిదండ్రులు కావడం పట్ల ఆనందం వ్యక్తమవుతుంది. తమకు ఆడబిడ్డ జన్మించిన విషయాన్ని ఇరువురు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పరిణితి చోప్రా, భూమి పడ్నేకర్, అదితిరావు హైదరి వంటి సినీ ప్రముఖులతో పాటు పలువురు నెటిజన్స్ రాహుల్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. రాహుల్ అతియా శెట్టిలు ప్రేమ వివాహం చేసుకున్న విషయం విదితమే. వీరి వివాహం 2023లో జరిగింది. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, సీనియర్ నటుడు మోహన్ బాబు కలిసి ముచ్చటించుకుంటున్న ఫోటోను నటుడు మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారి పేర్లను కూడా మార్చేశారు. ఈ ఇద్దరితో సాయంత్రం వైల్డ్గా సాగింది. మోహన్ బాబు వర్మ, మంచు రామ్ గోపాల్ వీరిలో పెద్ద రౌడీ ఎవరు అని ఫ్యాన్స్ ను ప్రశ్నించారు. విష్ణు మోహన్ బాబు ప్రధాన పాత్రలో రౌడీ అనే సినిమాను వర్మ రూపొందించారు. అలాగే విష్ణు హీరోగా అనుక్షణం సినిమా తీశారు. 2014లో ఈ 2 సినిమాలు విడుదలయ్యాయి. మరోవైపు మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప ఏప్రిల్ 25
5న రిలీజ్ కానుంది. ఇందులో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తూ ఉండగా పలు చిత్ర పరిశ్రమలకు చెందిన టాప్ నటులు ఈ మూవీలో అతిథి పాత్రలో నటిస్తున్నారు. కేరళ భామ మాలవిక మోహనన్ దక్షిణాదిన హీరోయిన్గా మంచి గుర్తింపును తెచ్చుకుంది. 2013లో మలయాళం సినిమా పట్టం పోలేతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మాలవిక మలయాళం, తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం తెలుగులో ప్రభాస్కు జోడీగా ది రాజాసాబ్ సినిమాలో నటిస్తోంది. దీనికి తోడు సర్దార్ 2 అనే తమిళ సినిమా చేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాలవిక మాట్లాడుతూ ప్రభాస్పై ప్రశంసల వర్షం కురిపించింది. ప్రభాస్ మంచితనం, సహృదయతకు ఫిదా అయిపోయానని చెప్పింది. ప్రభాస్ వంటి గొప్ప వ్యక్తితో నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలో ఛాన్స్ రావడాన్ని లక్కీగా భావిస్తున్నానని, ప్రభాస్తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మించిన ఆనందం ఏముంటుందని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాను జీవితాంతం గుర్తుంచుకుంటారని చెప్పారు. మరోవైపు హర్రర్ కామెడీ థ్రిల్లర్గా ది రాజాసాబ్ తెరకెక్కుతుంది. రూపేష్ కథానాయకుడిగా, నిర్మాతగా మా ఆయి ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా షష్టి పూర్తి. రాజేంద్ర ప్రసాద్, అర్చన ప్రధాన పాత్రధారులు. ఆకాంక్ష సింగ్ కథానాయిక. పవన్ ప్రభా దర్శకుడు. ఈ చిత్రానికి మాస్ట్రో ఇళయరాజా సంగీత దర్శకుడు. ఆయన సంగీతంలో తొలిసారి ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి పాట రాయడం విశేషం. ఆస్కార్ అవార్డు విజేతగా నిలిచిన తర్వాత కీరవాణి రాసిన తొలి గీతం కూడా ఇదే కావడం విశేషం. ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకుల కలయికలో రూపొందిన ఏదో ఏ జన్మలోదో అంటూ సాగే గీతాన్ని ప్రఖ్యాత సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పవన్ ప్రభా మాట్లాడుతూ, మేం ఇళయరాజా గారి దగ్గరకు పాటల రికార్డింగ్ కోసం చెన్నై వెళ్లాం. 2 పాటలకు బాణీలు అందించారు. సెకండ్ సాంగ్ రికార్డింగ్ టైంలో 3వ పాట కూడా తీసుకోవచ్చు కదా, మళ్లీ రావడం ఎందుకని రాజా గారు చెప్పారు. సందర్భం చెప్పిన తర్వాత ఆయన ఒక బాణీ ఇచ్చారు. రెగ్యులర్ టైప్ సాంగ్ కాదది. ఆ పాటలో కథ చెప్పాలి. ఆ అమ్మాయి జీవితంలో జరిగిన విషయాలు చెబుతున్నట్టు ఉండాలి. అలాగే ప్రేమిస్తున్న వ్యక్తికి ఆ అమ్మాయి తానిలా ఉండబోతున్నానని చెప్పాలి. అప్పటికే రెహమాన్ గారు, చైతన్య ప్రసాద్ గారు పాటలు రాశారు. వాటిలో వాళ్ళ స్టైల్ వినబడుతుంది. కొంచెం కొత్తగా వెళదామని అనుకున్నాను. కీరవాణి గారిలో చమత్కారమైన రైటర్ ఉంటారు. ఆయన రాస్తే అందరికీ అర్థమయ్యేలా సాహిత్య విలువలతో క్యాచీగా ఉంటుందని అనిపించింది. మెల్లగా నా మనసులో మాటను రూపేష్ గారికి చెప్పాను. ఆ తర్వాత చైతన్య ప్రసాద్ గారి చెవిలో వేసా. ట్రై చేద్దామని ఆసక్తి చూపించారు. అప్పుడు ఆ తర్వాత మరో ఆలోచన లేకుండా కీరవాణి గారిని సంప్రదించాం. ఆయనకు చైతన్య ప్రసాద్ గారు ఫోన్ చేశారు. వేరే సినిమా రికార్డింగ్ చేయడం కోసం ఆయన చెన్నైలో ఉన్నారు. వెంటనే కలిసి షష్టి పూర్తిలో పాట రాయమని అడిగాం. రాజా గారికి చెప్పారా అని కీరవాణి గారు అడిగారు. మీరు ఓకే అంటే చెబుదామని చెప్పాను. బాని అడిగారు. పల్లవి రాసి పంపిస్తానని, నచ్చితే పాట రాస్తానని అన్నారు. కీరవాణి దగ్గర నుంచి రాజా గారి స్టూడియో దగ్గరకు వెళ్లేసరికి పల్లవి వచ్చింది. చైతన్య ప్రసాద్ గారు చదివి వినిపించారు. నా భూతో నా భవిష్యత్ అంత అద్భుతంగా రాశారు. అనన్య భట్ కూడా పాటను అద్భుతంగా పాడారు. రాజా గారి బాణీలో కీరవాణి గారి సాహిత్యం, అనన్య భట్ గాత్రం కలిసి పాట అద్భుతంగా వచ్చింది అన్నారు. ఈ వారం సంతోషం మ్యాగజైన్ కవర్ పేజీపై గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్టైలిష్ లుక్ను ఆయన బర్త్డే సందర్భంగా స్పెషల్గా ప్రచురించారు. ఫ్రంట్ ఇన్నర్ పేజీలో కన్నప్ప నుంచి మహదేవ శాస్త్రిగా రిలీజ్ అయిన మోహన్ బాబు పోస్టర్ను ప్రచురించారు. 3వ పేజీ అయిన ఎడిట్ పేజీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్డే స్పెషల్ ఆర్టికల్ను ప్రచురించారు. 4వ పేజీలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్కు రాష్ట్ర రామ్ చరణ్ యువత అధ్యక్షుడు పసుపులేటి శివచెర్రి బర్త్డే విషెస్ చెబుతున్నట్లుగా పోస్టర్ను ప్రచురించారు. 5వ పేజీలో కళ్యాణ్ రామ్, విజయశాంతి కలిసి నటించిన అర్జున్ సనాఫ్ వైజయంతి టీజర్ లాంచ్ ఈవెంట్ విశేషాలను ప్రచురించారు. 6-7 పేజీల్లో మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన సందర్భంగా ఆయన ప్రస్థానంపై ప్రత్యేక కథనాన్ని అందించారు. 8వ పేజీలో నితిన్, శ్రీలీల, రాబిన్హుడ్ యాడ్ను ప్రచురించారు. 9వ పేజీలో మహేష్ బాబు న్యూ లుక్ ఫోటోలతో స్పెషల్ ఐటమ్ ఇచ్చారు. 10-11 పేజీలైన సెంటర్ స్ప్రెడ్ పేజీల్లో విజయశాంతి ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ప్రత్యేక కథనాన్ని అందించారు. 12వ పేజీలో కన్నప్ప నుంచి మహదేవ శాస్త్రి గ్లిమ్స్ రిలీజ్ వార్తతో పాటు కన్నప్ప నుంచి సగమై చెరి సగమై సాగే ప్రేమపాట రిలీజ్ న్యూస్ ఇచ్చారు. 13వ పేజీలో రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ విశేషాలను అందించారు. 14వ పేజీలో గోపీచంద్ న్యూ మూవీ ఓపెనింగ్ వార్తను, వారసత్వానికి వన్నె తెచ్చిన మురళీమోహన్ వార్తను, డైలాగ్ కింగ్ సాయి కుమార్కు కొమరం భీం జాతీయ పురస్కారం వార్తను ఇచ్చారు. 15వ పేజీలో జాన్ కొకెన్ బర్త్డే స్పెషల్ ఆర్టికల్ను ప్రచురించారు. 16వ పేజీలో L2 ఎంపురాన్ ప్రెస్ మీట్ వివరాలను, ఓదెలా2 ప్రెస్ మీట్ విశేషాలను ప్రచురించారు. 17వ పేజీలో వీర ధీర సూర మూవీ ప్రెస్ మీట్ విశేషాలను
వివరాలను అందించారు. 18వ పేజీలో శివబాలాజీ, మధుమిత జానపద గీతం గోదారికే సోగ్గానే విడుదల వార్తను, జాక్ నుంచి కిస్ లిరికల్ సాంగ్ రిలీజ్ వార్తను, సంతోషం వార ఫలాలనిచ్చారు. 19వ పేజీలో ఇందిరా మహిళా శక్తికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం యాడ్ను ప్రచురించారు. చివరి పేజీ అయిన బ్యాక్ కవర్ పేజీలో సీతన్నపేట గేట్ మూవీ యాడ్ను ప్రచురించారు. చూశారుగా, ఇవి ఈ వారం సంతోషం మ్యాగజైన్ రివ్యూ. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ క్షమాపణలు చెప్పారు. రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా వార్నర్ గురించి చెబుతూ రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్స్ నుంచి ఆగ్రహం వ్యక్తమైన నేపథ్యంలో తాజాగా ఆయన వివరణ ఇస్తూ వీడియోను విడుదల చేశారు. తన వ్యాఖ్యల వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి అని అందులో తెలిపారు. ఆహా సబ్స్క్రైబర్స్ కోసం వస్తున్న మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ హోమ్ టౌన్. మన ఇంటి చుట్టూ అల్లుకున్న జ్ఞాపకాలు, బంధాల నేపథ్యంతో ఈ వెబ్ సిరీస్ రూపొందింది. రాజీవ్ కనకాల, ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్ అనిరుద్, జ్యోతి కీలక పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మించారు. ఏప్రిల్ 4వ తేదీ నుంచి హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ రాబోతుంది. ఈ రోజు ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ను హీరో విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు. హోమ్ టౌన్ ట్రైలర్ తనకు బాగా నచ్చిందని చెప్పిన విజయ్ వెబ్ సిరీస్ టీంకు తన బెస్ట్ విషెస్ అందించారు. హోమ్ టౌన్ వెబ్ సిరీస్ ట్రైలర్ ఎమోషన్, ఎంటర్టైన్మెంట్తో ఆకట్టుకుంది. ఉపాధి కోసం సొంతూర్లను వదిలి వచ్చిన ఆ జ్ఞాపకాలను మాత్రం మర్చిపోలేం. మళ్ళీ ఆ జ్ఞాపకాలను గుర్తు చేసేలా ట్రైలర్ ఉంది. వేణుగోపాల్, 8 PM సాయి కుమార్, పార్థు, రఘురామరెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సీతన్నపేట గేట్. ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వైరాజ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ కథతో రూపొందిన సీతన్నపేట గేట్ సినిమా ఏప్రిల్ 4వ తేదీన గ్రాండ్గా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అవుతుంది. ఈ రోజు ఈ సినిమా ప్రెస్ మీట్ను హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సినిమా టీం ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. తప్పులుంటే మాత్రం క్షమించండి. ఈ సినిమా గురించి ఫస్ట్ చెప్పాలంటే, ఈ ప్రాజెక్ట్ నేను స్టార్ట్ చేసే ముందు ఒక పెద్ద ప్రాజెక్ట్గా స్టార్ట్ అయింది నా జర్నీ. ఎంత పెద్ద ప్రాజెక్ట్ అంటే ఎవరు నమ్మలేరు. ఇప్పుడు మీరు చూసేది అప్పుడు నా స్టార్టింగ్ జర్నీలో అది ఒక అబద్ధం అనమాట. అంటే అంత పెద్ద జర్నీ స్టార్ట్ అయ్యి సడన్గా అది ఆ ప్రాజెక్టు డిలే అవడంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది అనమాట. చూడడానికి అంటే చాలామంది చిన్న సినిమా అని మైండ్లోంచి అసలు ఆ థాటే ఎవరికి రాదు. దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ కానీ ఈ సినిమాకి సంబంధించిన ప్రతి ఒక్క ఆర్టిస్టులు కొత్త వాళ్ళు తప్పితే సినిమా ఎక్కడ మీకు ఏదో కొత్త వాళ్ళు చేశారు అన్న ఫీలింగ్ ఎక్కడ రాదు. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నేను ఒకటే కాన్ఫిడెన్స్ సార్, ప్రతి ఒక్కరు చెప్పేది ఇది. ప్రతి ఒక్కరు ఏం చెప్తారంటే ఈ సినిమా సూపర్, ఈ సినిమా 100 days, లేకపోతే ఇది అలా ఉంది ఇలా ఉందని నేనైతే చెప్పను. చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి తెలిసింది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రీ క్లైమాక్స్ ఇంకా సినిమా ఇంకొక 15 minutesలో అయిపోతుంది అన్న ఆ టైం వరకు సినిమాని గెస్ట్ చేస్తే నేను ఫెయిల్ అని ఒప్పుకుంటాను సార్. నేను ఫెయిల్ అయిపోయినా ఒప్పుకుంటా. ఆర్ఎస్ ప్రొడక్షన్ ఫస్ట్ ఆంధ్ర వచ్చింది, డిస్ట్రిబ్యూటర్ వచ్చాను 94లో. గుంటూరు ఆఫీస్ చేశాను. రాయలసీమ సినిమా కొన్నాను. ఒక 100 సినిమా పైనే కొన్నాను. పెద్ద సినిమా చిరంజీవి, బాలయ్య, వెంకటేష్ బాబు, మోహన్ బాబు సినిమా అన్నీ కొన్నాను, రిలీజ్ చేశారు. అందరూ ఎంతోమంది చెప్పారు, మీరు పెద్ద డిస్ట్రిబ్యూటర్ అయ్యారయ్యా, ఇప్పుడు ప్రొడక్షన్ చేయండి, ఇంకా మంచిది జరుగుతుంది, మీకు టేస్ట్ ఉన్న వాళ్ళు మీరు డిస్ట్రిబ్యూటర్ అన్నారు. అప్పుడు ప్రొడక్షన్కి దిగాను. అప్పుడు మాకు సుబ్బు ఫస్ట్ సినిమా ఎన్టీఆర్ మాకు డేట్ ఇచ్చారు. సినిమా చేశాను, వర్మ అని డైరెక్టర్, సినిమా చేశాను. అప్పటికే బాగా డబ్బులు పెట్టారు. మీరు ఎవరు ఉన్నారో లేవో మాకు తెలీదు. అప్పటికి మీ మీడియా మీ వాళ్ళు ఉన్నారు. మాకు కేవీ రాజ్ మా గురుగారు. సో ఈ సినిమా చేస్తానికి వెళ్ళి డైరెక్టర్ నేను కలుస్తూ ఎక్కడికి వెళ్తారంటే ఇట్లా ఒక ప్రాజెక్ట్ గురించి అన్నారు. వెళ్ళేసి కన్ఫర్మ్ చేసేసి వచ్చేసారనమాట అన్నీ. అంటే సినిమా చేయటానికి అంత స్పీడ్గా ఉండేటువంటి ఒక మంచి మనిషి, మంచి ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారు. ఆర్ఎస్ ప్రొడక్షన్ నుంచి వస్తున్న ఈ సినిమా ఎట్ ఏ టైం తెలుగులో
అండ్ కన్నడలో రిలీజ్ అవుతుంది ఈ సినిమా April 4th. తప్పకుండా ఈ సినిమాని ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించాలని, ఇలాంటి కొత్త టెక్నీషియన్స్ పెట్టి ఈ బ్యానర్లో ఫస్ట్ నుంచి కూడా చేస్తున్నారు కొత్త వాళ్ళతోటి. ఎప్పుడూ కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు ఎదుగుతుంటారు. అలాగే ఇవాళ వస్తున్న ఈ కొత్త వాళ్ళందరూ కూడా రేపు పెద్దవాళ్ళు అవుతుంటారు. అలా ఆశీర్వదించడానికి ఆర్ఎస్ ప్రొడక్షన్ ఎప్పుడు నెక్స్ట్ ఈ ఆర్ఎస్ ప్రొడక్షన్లో మా అబ్బాయి కూడా హీరోగా చేస్తున్నారు. ఇట్లా ఈ బ్యానరు ప్రతి ఒక్కరిని ఎదగటానికి చేస్తుంది. ఇది ఒక కంప్లీట్ మాస్, అవుట్ అండ్ అవుట్ మాస్ సినిమా. రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. నా క్యారెక్టర్ దీంట్లో బాగా మాస్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా సీరియస్గా వెళ్తూ ప్రీ ఇంటర్వెల్ నుండి ఎలివేట్ అవుతూ వెళ్తుంటుంది క్లైమాక్స్ వరకు. జనరల్గా కొత్త వాళ్ళకి కథల్ని ఎంచుకునే ఆప్షన్ ఉండదు, ఏది వస్తే అది చేస్తూ వెళ్ళాలి. కానీ లక్కీగా ఈ సినిమా విషయంలో నాకు ఈ కథ కూడా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చి ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను. మీడియా వాళ్ళు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్ట్ ఉంటుందని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఇది ఆర్ఎస్ ప్రొడక్షన్లో నిర్మించిన సీతన్నపేట గేట్ ప్రొడ్యూసర్ ఆర్ఎస్ శ్రీనివాస్ గారికి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా మాది చిన్న సినిమా అనుకున్నాం, కానీ మా సినిమా పెద్ద ప్రొడ్యూసర్ చేతిలోకి వెళ్ళింది. ఆ సారో చిన్న సినిమాని చాలా పెద్దగా మళ్ళీ ఖర్చు పెట్టి మళ్ళీ ఎక్కువ చాలా పెద్దగా చేసింది సారు. నిజంగా మా అదృష్టం అనుకోవాలా, అంత పెద్ద ప్రొడ్యూసర్ గారి చేతిలోకి వెళ్ళేందుకు చాలా థ్యాంక్ యూ సార్. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్డేట్ చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.